కరివేపాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమికి మనందరం చేసుకునే చలిమిడి వడపప్పులో 2 రకాలు, అలాగే పానకం, మామిడికాయ కొబ్బరి పులిహోర సమ్మర్ స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి మనం మామిడికాయ పులిహోర అప్లోడ్ చేశాము. మన ఛానల్లో అంటే మామిడికాయలు అందుబాటులో లేని సీజన్లో కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పులిహోర కూడా ఉంది. ఎండ్ స్క్రీన్స్లో మన ఛానల్లో ఉన్న పులిహోర రెసిపీస్ అన్నీ కూడా ఇస్తాను. అక్కడ మీకు కనిపించే ఆ పిక్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఎన్ని అయితే పులిహోరలు ఉన్నాయో మన ఛానల్లో అవన్నీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రసాదం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ టెంపుల్కి వెళ్దాము. ఇది పోలీస్ క్వార్టర్స్ చెందిన రామాలయం అన్నమాట. జాంపేటలో ఉంటుంది. రాముల వారు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, షిరిడి సాయిబాబా కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్రీరామనవమికి సంబంధించి అవన్నీ కూడా వాళ్ళ ఏర్పాట్లు చేస్తున్నారు. అంత బిజీగా ఉండి కూడా మాకు చాలా బాగా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేయడానికి కావాల్సిన రైసు ఒక 1 అవర్ ముందు సోక్ చేసి ఉంచుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకుని 2 టైమ్స్ క్లీన్ చేసి 1:2 వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ ఉంచాను కుక్కర్లో. ఇవి విజిల్స్ వచ్చి ఆ ప్రెషర్ వచ్చినలోపు మనకి ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందాము. పులిహోరలో కావాల్సిన అన్నీ కూడా సర్దేసుకొని రెడీగా ఉంచుకుంటే వెంటనే మనం పోపు పెట్టుకోవడమే కదా మామిడికాయ పులిహోర. వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకుందాము. 2 టైమ్స్ క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి 15 నుండి 20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. పెసరపప్పు త్వరగానే నానిపోతుంది. పానకం కోసం 1 కప్పు బెల్లం, 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసి ఉంచేద్దాము. రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునేలోపు బెల్లం కరుగుతుంది. చలిమిడి రెడీ చేసుకుందాము. వరిపిండి 1 కప్పు, 1/2 కప్పు బెల్లం ఒకసారి చేతితోటి మిక్స్ చేసేసి 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వాటర్ యాడ్ చేసుకుందాము. పొడిపిండి కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాం, కానీ అదే తడిపిండి అయితే వాటర్ కూడా ఏం అవసరం లేదు. 1/4 స్పూను నెయ్యి యాడ్ చేసుకుని చిటికెడు యాలకుల పొడి యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాము. చలిమిడి కూడా రెడీ అయిపోయింది. పానకం కోసమని నానబెట్టి ఉంచిన బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మిరియాలు 6 నుండి 8, 1 యాలక్కాయ, అంటే నేను తీసుకున్న పానకానికి వాటర్కి ఇవి దంచుతున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మిరియాలు, యాలకులు మనకి డైజెషన్కి యూజ్ అవుతాయి. పానకం చిన్నపిల్లలు కూడా తీసుకుంటారు కాబట్టి మిరియాలు, యాలకులు కూడా యాడ్ చేశాక మీరు స్ట్రైన్ చేసుకోవచ్చు. నేను ముందు ఇవి స్ట్రైన్ చేసిన తర్వాత అప్పుడు ఈ మిరియాలు, యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నాను. పానకం ఒకసారి మిక్స్ చేసేసి తులసాకు కూడా యాడ్ చేసుకుందాము. మన పానకం రెడీ అయిపోయింది. పెసరపప్పు కూడా చక్కగా నానింది మనకి. ఇప్పుడు ఇవి స్ట్రైన్ చేసుకొని ఉంచుకొని రెగ్యులర్గా చేసుకునే పెసరపప్పు అంటే పెసరపప్పు, బెల్లం అనుకుంటూ చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటాము. 2 పార్ట్స్గా చేసుకున్నాం కదా. ఈ 2వ గిన్నెలో ఉన్న పెసరపప్పులో సాల్ట్, మిరియాల పొడి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. పులిహోరకి మామిడికాయ కూర రెడీ చేశాను కదా, అది యాడ్ చేసి 1 స్పూన్ వేస్తున్నాను మామిడికాయ కూర ఇక్కడ ఉన్న పెసరపప్పుకి. 3 విజిల్స్ ఉంచి రైస్ రెడీ చేసుకుని స్పూన్ తీసుకుని రైస్ని పొడిగా చేద్దాము. మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేలోపు ఈ రైస్ చల్లారిపోతుంది. 1 స్పూను పసుపు యాడ్ చేసుకుంటాము. ఉప్పు, కరివేపాకు, ఆయిల్ 1 స్పూను బాగా మిక్స్ చేయాలి. తాలింపుకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకో. 2 స్పూన్స్ వేరుశనగగుళ్ళు, శనగపప్పు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, ఆవాలు 2 స్పూన్స్, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి 2, కరివేపాకు, పచ్చిమిర్చి 2. 1 కప్పు రైస్కి 1 కప్పు మామిడికాయ కూర.
పసుపు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఆయిల్లో వేగితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఆవాలు మెంతులు కలిపిన పొడి 1/2 స్పూన్ యాడ్ చేసిన బెల్లం ముక్క చూస్తున్నారు కదా, చిన్న బెల్లం ముక్క ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెడు ఇంగువ ఆయిల్లో కొబ్బరి కూర 1/2 కప్పు మిక్స్ చేసేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. రైస్లో వేసుకున్నాం ఇందాక. 1 మినిట్ తర్వాత రైస్లో ఈ మామిడికాయను ఈ కొబ్బరి కూర యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటేనే బాగా కలుస్తుంది. నోరూరించే మామిడికాయ కొబ్బరి పులిహార రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసే మామిడికాయ పులిహార కాకుండా సమ్మర్ స్పెషల్గా ఈ పులిహార చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామాలయానికి వెళ్దాం రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.